హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్. మా అమ్మమ్మ అడిగిందని తనకిష్టమైన డ్రెస్ వేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ డ్రెస్ వేసుకుంటుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండే, కానీ మా అమ్మమ్మ మాత్రం ఫుల్ హ్యాపీ. ఇక్కడ నేను వేసుకుంటున్న థింగ్స్ అన్నీ మా అమ్మమ్మవి. ఇప్పుడు మా అక్కకు వచ్చింది చూడండి, దానిని కూతులి అంటారు. అందులో మా అమ్మమ్మ మనీ సేవ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం నేను వేసుకోవడం. దీనిని గుంటో అంటారు. దీనిని మా అమ్మమ్మ తన చేతులతో చేసుకుంది. ఇదంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. ఆల్రెడీ కాళీ అండ్ గాగ్రా వేసుకున్నాను. మా అమ్మమ్మ చెప్పింది, అయినా మాకు రావట్లేదని మా అమ్మమ్మనే కుచ్చుతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. లెఫ్ట్కి కుచ్చారు కదా, సో రైట్కి కూడా కొద్దిగా ఏదైతే అద్దాల వర్క్ ఉందో అది కనిపించాలంట. డ్రెస్కి మా అమ్మమ్మ చేతి బల్యాలు వేసుకోమని చెప్పింది, సో అవి వేసుకుంటున్నాను ఇక. అండ్ నేను పెట్టుకున్న బొట్టు మా అమ్మమ్మకి నచ్చలేదు, సో వేరే బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. నా చేతికి ఎన్ని బలియాలు వస్తే అన్ని పెట్టుకున్నాను. అయినా కూడా మా అమ్మమ్మ ఇంకా పెట్టుకో అన్నది. చాలు అంటే వినలేదు, బట్ ఏదో ఒకటి చేసి కొన్ని పెట్టుకున్నాను. అలా రెండు చేతులకు నేను నిండుగా నా చేతికి ఎన్నైతే వస్తాయో అన్ని బలియాలు అయితే పెట్టుకున్నాను. మా అమ్మమ్మ ముఖంలో ఆ స్మైల్ చూశాక ఆ ఫీలింగ్ అన్నిటికంటే స్పెషల్గా అనిపించింది. కానీ మా అమ్మమ్మకి ఇలా సింపుల్గా నచ్చలేదు. హెయిర్ స్టైల్ పక్కా కావాలని చెప్పింది. ఇక తప్పలేదు, హెయిర్ స్టైల్ కూడా వేసుకోవాలి, తప్పదు. సో ఈ వీడియోలో నేను ఆ హెయిర్ స్టైల్ అండ్ ఆ డ్రెస్ ఎలా వేసుకున్నాను, మళ్ళీ ఎలా రెడీ అయ్యాను అన్నీ మీకు చూపిస్తున్నాను. చూడండి, మా అమ్మమ్మ కోసం ఈ చిన్న ప్రయత్నం. ఇక్కడ నేను హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాను. మీకు ఈ హెయిర్ స్టైల్ ఫుల్ వీడియో కావాలంటే నేను మా అమ్మమ్మది హెయిర్ స్టైల్ది ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి. ఇక్కడ మా అక్క హెయిర్ స్టైల్ వేస్తుంది, ఇక నేను తప్పక వేయించుకుంటున్నాను. ఈ హెయిర్ స్టైల్ ఆయిల్ పెట్టుకునే వేసుకోవాలి, లేకపోతే నాలాగా ఇలా స్ట్రగిల్స్ చేయాల్సి వస్తుందన్నమాట. చాలా ఇబ్బంది అయింది, నాకు అయితే హెయిర్ బాగా మండింది. బట్ తప్పలేదు, మా అమ్మమ్మ ఆర్డర్. ఎలాగో అలా అయితే ఈ హెయిర్ స్టైల్ వేయించుకున్నాను నేను, మా బంజారా హెయిర్ స్టైల్. ఈ గుంటో అన్నది ఎవరైనా మ్యారేజ్కి మనం గ్రాండ్గా రెడీ అయ్యి వెళ్తాం కదా, అలా మా అమ్మమ్మ వాళ్ళు మ్యారేజెస్ అవి ఏమైనా ఉంటే ఇట్లా గ్రాండ్గా ఉన్న గుంటో వేసుకుంటారు. సో ఇది ఫస్ట్ ట్రై చేయమని చెప్పింది, ఇక తప్పలేదు, ట్రై చేశాను. చూడండి ఎలా రెడీ చేస్తున్నారు, ఓయమ్మో. ఇక ఎలాగో అలా అయితే రెడీ అయిపోయాను. చూడండి, నా హెయిర్ స్టైల్, నా గుంటో, నా కాళీ అండ్ నా బలియా అన్నీ సెట్ అయిపోయింది. మా అమ్మమ్మకి మా అక్కకి మళ్ళీ నా ఫేస్ డల్గా అనిపించిందంట. సో మళ్ళీ కుంకుమ అయితే హైలైట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ కుంకుమ పెట్టడానికి రెడీ అయిపోయింది మా అక్క. ఇక కుంకుమ పెట్టించుకుంటున్నాను. మా అమ్మమ్మ కోసం ఇక ఒక ఫస్ట్ గుంటో వేసుకొని రెడీ అయిపోయాను. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేసేయండి. जग झांकायचं जीवतार लाल गल गल हलत कमर कमाल नाके मबुरिया काने मकनिया मोले न दारो ये फेरी माराना గుగరా భాత. ఇక నెక్స్ట్ గుంటో, ఇది మా అమ్మమ్మకి చాలా ఇష్టమైన గుంటో. సో ఇది మళ్ళీ మా అక్క కడుతుందనమాట, అది ఇప్పి పడేసాను. అదే హెయిర్ స్టైల్ పైన, అదే గాగ్రా పైన జస్ట్ ఓనీ అన్నది, మనకు ఓనీ అని తెలుస్తుంది కదా, అది చేంజ్ చేశాను అంతే. సో నేను మళ్ళీ మా అక్కతోటి ఆ గుంటో అన్నది దోపించుకుంటున్నాను, మంచిగా నీట్గా సెట్ చేయమని. సో ఫస్ట్ వచ్చేసి అది గుంటో అన్నది ఇప్పుడు మనం ఆఫ్ చేసి దోపింది. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా అది వరకు మంచిగా కనిపించాలని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఈ కోత్లీ కింద నుంచి సెట్ చేసి దోపేసింది. అయిపోయింది నా అవుట్పుట్. చూడండి ఎట్లా సెట్ చేస్తుందో. మై సెకండ్ అవుట్పుట్. గుంగటో